గవర్నర్ తీరుపై అభ్యంతరం ఉంటే హైకోర్టుకు వెళ్ళండి. ఎమ్మెల్సీల నియామకంపై ప్రొఫెసర్ కోదండరాంకు సుప్రీంకోర్టు సూచిస్తున్నది. ఎమ్మెల్సీల నియామకానికి సంబంధించి ఎవరెవరిని, అజారుద్దీన్ని అండ్ కోదండరాం గారిని నియమించడం జరిగింది. అది పెద్ద వివాదమైంది కదా. కోదండరాం గారు అండ్ అమీర్ అలీ ఖాన్ అని ఆయన ఇద్దరిని నియమిస్తే వాళ్ళ ఫస్ట్ పదవి పోయింది. దాని తర్వాత మళ్ళీ గవర్నమెంట్ మళ్ళీ వీళ్ళిద్దరిని నియమించింది. అది పెద్ద వివాదమైంది. ఎమ్మెల్సీల నియామకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలకు ఆమోదం తెలిపే విషయంలో గవర్నర్ వ్యవహరిస్తున్న తీరుపై అభ్యంతరం ఉంటే హైకోర్టును ఆశ్రయించవచ్చని ప్రొఫెసర్ కోదండరాంకు సుప్రీంకోర్టు సూచించింది. ఈ మేరకు గురువారం జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ ఎన్వి అంజారియాలతో కూడిన ధర్మాసనం మౌఖికంగా పేర్కొంది. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా ప్రొఫెసర్ కోదండరాం, అమీర్ అలీ ఖాన్ల నియామకాన్ని సవాల్ చేస్తూ దాసోజు శ్రవణ్ కుమార్ తదితరులు దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ సందర్భంగా ఈ సూచన చేసిందట. దగ్గర పడుతున్న గడువు అజారుద్దీన్ భవిష్యత్ ఏంటో. ఏమైంది అజారుద్దీన్కి? అజారుద్దీన్ ఎమ్మెల్సీ చేసిరు. ఎమ్మెల్సీ కాదు, ఏ చట్టసభల్లో అవకాశం లేకుండానే ఆయనకి మంత్రిగా అవకాశం కల్పించిన, అంతేనా? మంత్రిగా అవకాశం కల్పించినారు. అయితే 6 నెలల్లోగా 6 మంత్స్లోగా ఆయన ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్సీ కానీ కావాలా. ఒకవేళ 6 మంత్స్లోపు కాకపోతే ఆయన మంత్రి పదవి పోతుంది. ఇది రాజ్యాంగంలో ఉన్న నిబంధన. సో ఆయన మంత్రి అయిండు, 6 నెలలు కూడా దగ్గరికి వస్తుంది. మొన్న జూబ్లీ సెలక్షన్సే కదా, దాదాపు 6 నెలలు దగ్గరికి వస్తుంది. ఎమ్మెల్సీల నియామకానికి గవర్నర్ ఆమోదం ఇంకా లభించలే. ఇప్పుడు ఆ కోదండరాం గారిది కూడా సేమ్ అదే. గవర్నర్ ఆమోదిస్తే వాళ్ళు ఆమోదం పొందినట్టు. ఇంకా ఈ ఇద్దరిది ఆమోదం పొందలే. ఆమోదం పొందితే ఆయన పదవి సేఫ్గా ఉంటుంది. ఒకవేళ ఆయన తిరస్కరించిన అనుకో మళ్ళీ మొదటికి వస్తుంది. గవర్నర్ ఆమోదం ఇంకా లభించకపోవడంతో మంత్రి అజారుద్దీన్ పరిస్థితి డోలాయమానంగా మారింది. ఏ సభలోనూ సభ్యుడు కాని ఆయన్ను జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు ముందు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రివర్గంలోకి తీసుకున్నారు. 6 నెలల్లోగా ఎమ్మెల్యే లేదా ఎమ్మెల్సీగా ఎన్నిక కావాల్సి ఉన్నది. ఏప్రిల్ నెలాఖరుతో గడువు కూడా ముగుస్తున్నది. ఎమ్మెల్సీగా ఆయన పేరును ప్రభుత్వం సిఫారసు చేసినా ఇంకా గవర్నర్ ఆమోదించలే. అజారుద్దీన్ మంత్రివర్గంలోకి తీసుకోకముందే తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాంతో పాటు అమీర్ అలీ ఖాన్ పేర్లను ఎమ్మెల్సీగా నామినేట్ చేయడానికి గవర్నర్కు పంపడం, దీనిపైన సుప్రీంకోర్టులో కేసు పడిన నేపథ్యంలో మళ్లీ ప్రతిపాదనలు పంపాల్సి వచ్చింది. రెండోసారి కోదండరాంతో పాటు అజారుద్దీన్ పేరును సిఫారసు చేశారు. సుప్రీంకోర్టులో కేసు కారణంగా నిర్ణయం తీసుకోకుండా గవర్నర్ పెండింగ్లో పెట్టారు. గత నెల 3వ తేదీన దీనిపైన వాదన విన్న సుప్రీంకోర్టు గవర్నర్ నిర్ణయం తీసుకోవచ్చని, తమ తీర్పు అడ్డంకి కాదు అని పేర్కొన్నది. దీంతో ఇద్దరికీ ఆమోదం లభిస్తుందని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. కానీ అలా జరగకపోవడంతో ప్రభుత్వంలోని ముఖ్యులు అప్పటి గవర్నర్ను కలిసి విన్నవించారు. అనూహ్యంగా ఆయన ట్రాన్స్ఫర్ అయింది. ప్రస్తుతం ఈ అంశంపై కొత్త గవర్నర్ నిర్ణయం తీసుకోవాలి. ఇదే అంశంపై గురువారం విచారణ జరగ్గా ఇప్పటికీ దీనిపైన స్పష్టత ఇచ్చామని, అమలు కాలేదనుకుంటే హైకోర్టుకు వెళ్ళొచ్చని వ్యాఖ్యానించింది. మా దగ్గర కూడా ఏం లేదు, గవర్నర్ చేస్తలేడా, చలో హైకోర్టుకి వెళ్ళిపో అని కోదండరాంకి చెప్పింది. ఇంతమంది మనం చదివిన వార్త అదే కదా. కోదండరాం అంటే అజారుద్దీన్ కూడా సేమ్. ఈ సుప్రీంకోర్టు నుంచి మళ్ళీ కథ గవర్నర్ నిర్ణయం తీసుకునే దగ్గర ఆగింది. మళ్ళీ గవర్నర్ నిర్ణయం తీసుకోకపోతే మళ్ళీ వీళ్ళిద్దరు పోతే హైకోర్టుకు పోవాలి. సుప్రీంకోర్టు కూడా వెళ్ళడానికి అవకాశం లేదు. మళ్ళీ మొదటికి వస్తట్టు కొడుతుంది వ్యవహారం అంతా.